ఏం మందల మన యానిమల్ పార్ట్ 2కి టీ సిరీస్ సక్సెస్ఫుల్ ఒక స్ట్రైక్ వేసి పడుతున్నారు. బట్ మనం స్ట్రైక్ పడ్డా సిగ్గులే భయపడకుండా రీఅప్లోడ్ చేస్తాం అండ్ ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. అండ్ ఈ వీడియోలో మనం గుంటూరు కారం అనే సీరియల్ మసాలా బిర్యానీ ఎర్ర కారం మరకోడి నిమ్మ సోడా ఫుల్ బీడి గుత్తి పారే గుంటూరుని సినిమా గురించి మాట్లాడకపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా అందరికి స్టార్టింగ్ లో యావరేజ్ అనిపించినా గానీ చూడగా కలేజ్ ఎలాగ ఎక్కేసింది. ఎలాంటి పక్షపాతాలు రాగద్వేషాలు లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓపెన్ చేస్తే చందమామ వెలుగులో ఆదమర్చి మత్తుగా బొబ్బున్న అంకుల్ మీద లైట్ వేసి మరీ కొడతారు. గుంటూరు కారం అన్నారు కదరా, టార్చ్ లైట్ సినిమా పెట్టారంటే ఐ నో ఇట్స్ లేకి, బట్ ఈ మధ్య ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇలాంటి లేకి జోక్స్ నచ్చుతున్నాయి. ఇప్పుడు కొట్టింది విలనా అంటే కాదు, కమిడియన్. ఎందుకు చేశారా అంటే మిర్చి యాడ్ తగలబెట్టడానికి. ఆ గోడని ఎవరిదంటే 24 గంటలు పాటలినే ఈ అంకుల్ది. ఆ అంకుల్ మిర్చి యాడ్ ని బాంబులేసి మరీ తగలెట్టేస్తాడు మన సునీల్ బాబాయ్. బూమ్ టపాసుల శబ్దాలు విని సింగర్ బాబాయ్ గ్రామాఫోన్ ఆపేసి మరీ గొడవలోకి వచ్చేస్తాడు. చీకట్లో కళ్ళు కనిపించక రఘుబాబాయ్ సునీల్ మా మెడకాయ కోయేస్తాడు. అది ఎందుకంటే నవరంధ్రాలు ఉన్నాయంట ఆయనకి. మెడ మీద కత్తితో ఇంకో బొక్క పెడేశాడు. హార్ట్ లో హోల్ పడింది. మనోడికి హార్ట్ గా ఉంటే ఇష్టం ఉండదు బికాస్ హీ హాస్ ఓసిడి. ఎన్టీఆర్ చనిపోతే నింద చంద్రబాబు నాయుడు మీద పడ్డట్టు రఘుబాబాయ్ చేసిన మర్డర్కి జైలుకి వెళ్ళింది రాయల్ సత్యం బాబాయ్. ఇక్కడ బోనస్ ఏంటంటే మినీ మహేష్ బాబు కంటూ నిప్పురావు బడి లెఫ్ట్ వీడియో అవుట్ అనమాట. జస్ట్ లైక్ మై 100 రూపీస్ ఇయర్ ఫోన్స్ కొన్న నెలకు ఒక సైడ్ ఆడియో దొబ్బుద్ది ఖచ్చితంగా. సత్యం బాబాయ్ జైల్లో పాటలు వింటా ఉంటే రమణ బాబు మమ్మీ ఇంకో పెళ్లి చేసుకొని పిల్లోడిని కానీ వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ప్రకాష్ రాజ్ బాబ్స్ ఈజ్ మినిస్టర్ అనమాట. ఇక్కడ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ బాబ్స్ మమ్మీ బికేమ్ లా మినిస్టర్. అండ్ మన ప్రకాష్ రాజ్ తాత ఆస్తి బాబ్ కి రాకూడదు అని చెప్పి పేపర్స్ రెడీ చేపిస్తాడు. అండ్ సిగ్నేచర్ కోసం బాబుని విలవమని చెప్పి ఇక్కడ కట్ పన్న గుంటూరులో రమణ ఎంట్రీ. పార్టీ ఆఫీస్ కి జీప్ వేసుకొని వచ్చేస్తాడు మనోడు. సర్రా సోలం హై ఏంటి డిఫాల్ట్ సెట్టింగ్ 144 లో ఉంది, 1080 పెట్టాలి. పక్కకు రారా, లెఫ్ట్ వీడియోకి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. నేనే రమణ ఎండకోను సార్, లెట్స్ గెట్ ఇన్ సైడ్. అసలు ఎర్రక భలే ఉన్నారు. లోపలికి పోగానే మమ్మీని చూసి సంతూర్ యాడ్ అందాం అనే లోపు యూనిఫామ్ వేసుకున్న నవీన్ గోల్డెన్ బాయ్ అడ్డొచ్చి మరీ కనిపెడతాడు. ఎందుకంటావా ఎక్కడికి లోపలికి మా మమ్మీ వెయిటింగ్ భయ్యా, పాస్వర్డ్ చెప్పు. పేపర్లో సంతకం పెట్టమంటే పార్కర్ పెన్ బదులు 10 రూపాయలు సెల్లో ఫైన్ గ్రిప్పించారని చెప్పి అలిగి రమణ బాబాయ్ వెళ్ళిపోతాడు అనమాట పర్మిసెస్ నుంచి. హార్ట్ లో హోల్ పడింది. అండ్ సార్ పార్కర్ పెన్ అడుగుతున్నాడు సార్ సంతకానికి. పార్కర్ పెన్ ఆ సాకుతో ఆస్తి లేపేద్దాం అనుకుంటున్నాడు. మమ్మీని చూపించకు, చూపిస్తే పెట్టడు సంతకం. ఈ లోపల పెట్టి చేయను ఒక పార్కర్ పెన్ ఇచ్చిన ఆనందంలో సంతకం పెట్టేసి బాబ్స్ లీవ్స్ ద గుంటూరు అగైన్. ఆ పేపర్ లో చూసి వెన్నెల మావ నవ్వుతాడు. ఎందుకంటే పేపర్ లో సంతకం లేదు. ఏముందంటే నాకు పార్కర్ పెన్ ఇచ్చినంత మాత్రం నేను సంతకం చేస్తాను ఎట్టా అనుకున్నావు మామ, నాకు అసలు సంతకం పెట్టడమే రాదు. అండ్ ఫుల్ ఎలివేషన్ తో బీడీ ఎలిగించి పార్టీ ఆఫీస్ ని గబ్బు చేసి వెళ్ళిపోతాడు అనమాట మన రమణ బాబు. హియర్ స్టార్ట్స్ ద టైటిల్ సాంగ్. ఇప్పుడు పాట ఎందుకు వచ్చిందంటే హైదరాబాద్ టు గుంటూరుకి 200-300 కిలోమీటర్లు ఉంటది కాబట్టి సో టైం పాస్ అవడానికి పాట వేశారు అక్కడ. మనతోని కాదది నేను పుట్టిన జాగిది, రోజు మారిన గీడ వర్ష మారది, ఉన్న మాటిది నమ్ముకున్న చోటిది వినదు మనసు మొండిది. బాబ్ రీచర్స్ గుంటూరు. ఫైనల్లీ ఇక్కడ హీరోయిన్ ఎంట్రీ, పని మనిషి ఎంట్రీ. ఏమో బాగా వచ్చేసాడు మా ఈజ్ బ్యాక్. అరుస్తావేంటే పెద్ద హీరోయిన్ లాగా, సైడ్ యాక్టర్ నువ్వు. గుడ్డు పులుసు తినడానికి కూర్చున్న బాబ్ ని అత్త విసిగించడం స్టార్ట్ చేస్తుంది. విచిత్రంగా చూస్తుంది ఆవిడ. ఏంట అత్త అంటే ఎడం పక్క నల్ల గుడ్డు అవుట్ కదా, మళ్ళీ నల్ల కలద్దాలు వేసుకుంటే కనిపిస్తుందా. బాబ్స్ డాడీ ఏమన్నా అయింది అని అడుగుతాడు. అప్పుడు బాబు వచ్చి ఆస్తిలో వాటా అడగకూడదంట, ఎవరికి కావాలి ఆస్తి, సంతకం పెట్టడం రాదంటే పరుగు పోద్ది అని చెప్పి నేను చెప్పట్లేదు, సినిమా అయిపోయేదాకా ఇలాగే తిప్పిస్తా చూడు. వారిని తిరిగేది నువ్వే భయ్యా. అండ్ ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ప్రకాష్ రాజ్ తాత మళ్ళీ బాబుని పిలవమని చెప్తాడు మన లాయర్ అంకుల్ తో. అప్పుడు మన బాబు లాయర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు డైరెక్ట్ గా. హీ ఎంటర్స్ హీరోయిన్ పాప హియర్.
ఇది మా చెట్టు అన్నమాట. తులసి మొక్కని చెట్టు అనడంతోనే క్రింజ్ స్టార్ట్ చేస్తుంది, బట్ షీస్ క్యూట్, సో లెట్స్ ఫర్గివ్ హర్. లడ్డు లాక్స్ ఉన్నావే పిల్ల అని బాబు ఇన్నర్ ఫీలింగ్ ఉంటాడు. అరే నా ఇన్నర్ ఫీలింగ్ కాదురా బాబు ఇది. బాబు టీ ఇవ్వమంటే ఇంట్లో పాలు లేవని చెప్పి సైకిల్ చేసి వెళ్ళిపోద్ది. ఈ లోపు లాయర్ బాబాయ్ వచ్చి లెట్స్ డ్యామేజ్ ద లివర్ బ్రో అని అంటాడు. వెళ్తూ అమ్ముని పిలిచి అయ్యి అమ్మ లడ్డు లాక్స్ ఉన్నావే పిల్ల అనేసి వెళ్ళిపోతాడు. తాతగారి ఇంటికి వెళ్ళగానే మన తమ్ముడికి ఆశీర్వాదం ఇస్తాడు మనోడు, ఐ మీన్ బాబు బాబాయ్ సన్ అనమాట. అందరినీ నవ్విద్దామని చెప్పి ఒక జోక్ వేస్తే ఫుల్ జోక్ అని చెప్పేసి తాతకి దగ్గు వస్తుంది. ఎక్కడ మొహం మీద తుంపర పడుతుంది అని భయం వేసి మనోడు లేచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. బట్ మమ్మీ నీడ చూసి పైకి చూసే లోపు షీస్ గాన్. తాత లాయర్ ని చంపేస్తా అని బెదిరించగానే వెన్నెల బాబాయ్ అండ్ లడ్డు లాక్స్ ఉన్నవే పిల్ల గోస్ట్ గుంటూరు ఫర్ ద సిగ్నేచర్ ఆఫ్ బాబ్. మా నాయన జాబ్ పడిపోద్ది సార్, ప్లీజ్ సంతకం కరోనా. ఈ మ్యాటర్ ఖండించి ఒక్కటంటే ఒకటి పీకేస్తాడు మన వెన్నెల బాబాయ్ని. బికాస్ ఏమో నాకేం తెలుసు. ఈ లోపు మిరపకాయలు వేరే ఓడి దగ్గర అమ్మేస్తాడని చెప్పి వాడిని కిడ్నాప్ చేస్తారు అనమాట. అండ్ దట్ పర్సన్ ఇస్ జగపతి బాబాయ్. సో ఆయన ఇంటికి పోతాడు మనోడు. హియర్ స్టార్ట్స్ అనదర్ ఫైట్. అండ్ ఆఫ్టర్ దిస్ కొట్టావులా కానీ ఆ కిడ్నాప్ చేసిన వాడిని ఇచ్చేసి పో బ్రో, వాడి బాడీ పార్ట్స్ ని అపోలో హాస్పిటల్ కి రాసి ఇచ్చాడు, మళ్ళీ డబ్బులు బొక్క మాకు. సో పెద్ద మనసుతో మన బాబ్ హాస్టేజ్ ని వదిలిపెడేస్తాడు. ఆఫ్టర్ దిస్ లడ్డు లాక్స్ ఉన్నావే పిల్లని వెనెల్ బాబాయ్ కమ్స్ టు హౌస్ ఫర్ ద అకామిడేషన్. టాన్ జీన్స్ లో పాపం చూసి మనోడు ఇల్లు రెంట్ కి ఇచ్చేస్తాడు ఫ్రీగా. సంతకం కోసం నానా కష్టాలు పడతారు ఇద్దరు. నైట్ గోడంలో బాబ్ మద్యపానం సేవించే టైంలో మంచి ఇంకొచ్చినట్టు వస్తారు ఇద్దరు. రై బాబు సింగ్ ఎ సాంగ్ బాయ్. లక్ష పాప లంచుకొస్తావా, లడ్డు కొరికేస్తావా, బొగ్గే కొరికేస్తాలే. ఎందుకు కొట్టారు సార్? నాది లక్ష కాదురా, పార్క్ ఎవెన్యూ యాదవా. ఇంకో పాట పడే. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగెళ్ళి ఎక్కడే వసంతాలకేలే. భూమిక సూపర్. ఈ మధ్య హీరోయిన్స్ కి డాన్స్ రాదు, బొక్క రాదు. ఇది విని ఫ్రస్ట్రేషన్ లో ఒక పెగ్ వేసిన లడ్డు లాక్స్ ఉన్నవే పాప డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. డాన్స్ వేస్తూ బాబు పంచలాగేస్తుంది. అండ్ ఈ ఆనందంలో పిల్ల ఒక పెన్ను తీస్తుంది. ఎక్కడ నుంచి ఓకే అండ్ సంతకం పెట్టమని చెప్తుంది. మళ్ళీ చెంప మీద తబలా వాయిచ్చేస్తాడు మన బాబు. సో మార్నింగ్ పారిపోదాం అనుకుంటారు వీళ్ళిద్దరు. అండ్ కార్ స్టార్ట్ చేసి మన సునీల్ మామయ్య విగ్రహాన్ని కూల్చి తప్పుతారు. ఆ తలకాయ చేతిలో పెట్టుకొని తిరగతా ఉంటారు ఊరంతా. సో జనాలు పాపని లేసా స్పార్క్స్ అనుకోని మీద పడిపోతారు. హార్ట్ లో హోల్ పడింది. బట్ బాబ్ ఎంటర్స్ ద చాట్ అండ్ సోడా బాటిల్ తీసుకొని సాగు కొడతాడు అందరిని. ట్రాన్స్ఫార్మర్ మీద విసిరేసి టపాసులు ఎలుగులో బాబ్ ఎంట్రీ అనమాట. అండ్ హీ సేవ్స్ ద పాప. సో షీ ఫైనల్లీ ఫెల్స్ ఇన్ లవ్ విత్ బాబ్. Hey పిల్లని పేరు బ్యాగి వెళ్ళిపోకే నన్ను వదిలి అందుకే నీకు అంత కోపం తగ్గించుకో కొంచెం. పాపని ఇంట్లో వదిలేసి ఏ పిల్ల పోయి దిష్టి తీపిచ్చుకో, నువ్వు నాకు పడాలి అని చెప్పేసి చాలా చేతబొళ్ళు చేశా. మీన్ వైల్ బాబ్స్ ఇంటికి వెళ్ళి ఫుడ్ తిందాం అనే లోపల రోడ్డు మధ్యలో పోలీసులు ఆపేసి అరెస్ట్ చేస్తారు. బికాస్ తాతగారు కంప్లైంట్ ఇస్తారు, అది కూడా ఫేక్ కంప్లైంట్. ఇంట్లో సామాన్లు వగలగొట్టి గబ్బు చేశాడని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్ లో ఏ బ్రో యు ఆర్ అండర్ అరెస్ట్. అండ్ ఇప్పుడు బాబాయ్కి వెన్నెల బాబాయ్ బెయిల్ తీసుకొస్తాడు. ఆ దొంగ కేసుని నిజం చేద్దామని చెప్పేసి తాతగారి ఇంటికి వెళ్ళిపోయి సామాన్లన్నీ పగలగొట్టడం స్టార్ట్ చేస్తాడు. నాకు ఈ టీవీ నచ్చలేదు బికాస్ దీంట్లో 3 యాంగ్రీ బాయ్స్ ని సబ్స్క్రైబ్ చేయడం కుదరట్లేదు, అందుకని చెప్పి టీవీ పగలగొట్టేస్తాడు. ఈ డైనింగ్ టేబుల్ మీద నెల్లూరు చేపల పులుసు లేదని చెప్పి దాన్ని పగలగొడతాడు. ఇలా అందరినీ కొట్టుకుంటూ పోయే బాబుని మమ్మీ వచ్చి కొట్టేస్తుంది. మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. సో బాబు కోపంలో సంతకం పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ టైంలో అపోజిషన్ నుంచి ఒకడు వస్తాడు బాబు దగ్గరికి. రమణ లెట్స్ డ్యామేజ్ ద లివర్ బ్రా. నో, మీ మమ్మీ మీద నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తా. కోపం వచ్చిన బాబు మధు అంకుల్ అలియాస్ అపోజిషన్ లీడర్ కి కడుపు నిండా నీళ్ళు తాగిస్తాడు. బికాస్ వాటర్ ఇస్ హెల్తీ. బయటకు వచ్చి ఆ మధు బాబాయ్ మన బాబ్ ఐడెంటిటీ ఫోటో చూపిస్తాడు. తన నిజ స్వరూపం బయట పెడతాడు. బికాస్ నోబడీ నోస్ బాబ్స్ ఈస్ ద సన్ ఆఫ్ దట్ మినిస్టర్ ఆంటీ. బాబు మమ్మీ మీద కోపంగా ఉన్నాడని గమనించిన డాడ్ సీక్రెట్లన్నీ రివీల్ చేసేస్తాడు. ఫ్లాష్ బ్యాక్. మీ మమ్మీ నన్ను ఎందుకు వదిలేసిందంటే నీ కంట్లో నిప్పరవ్వ పడినప్పుడు ఆపరేషన్ చేపిలా లేట్ గా చేపిద్దామన్నా నేను డబ్బులు లేవని. సో షీ లెఫ్ట్ అస్ బ్రో. కోపంలో ఆ రఘు బాబాయ్ చేసిన దాన్ని నా మీద వేసిపాటు దొబ్బింది మీ మమ్మీ. ఫ్లాష్ బ్యాక్. బాధలో బాబ్ ట్రెండ్ సెట్టింగ్ పాట దానికి భయంకరంగా డాన్స్ చేస్తాడు. ఇప్పుడు నుంచి దీన్ని నేను డిప్రెషన్ రిలీవింగ్ యాంథమ్ గా ప్రకటిస్తున్నాను, నామకరణం చేస్తున్నా దానికి. సాంగ్ బాబ్ ని కిడ్నాప్ చేసి వేసేయాలని అనుకుంటారు. దానికోసం ఒకడు సుపారీ తీసుకుంటాడు. బట్ బాబ్ ముందు ఎవడు ఉండడు అనమాట, ఉండలేడు.
సో నైట్ చాలా రౌండ్స్ వేసిన బాబ్ విలన్ కూడా ఒక రౌండ్ వేసి పడదప్పుతాడు. ఫైట్ ఎండింగ్ లో మెయిన్ గా గన్ తో కాలవడానికి ట్రై చేస్తాడు. బట్ పబ్జీలో నాలాగే ఒకటి కూడా తగలదు. బికాస్ హీఈస్ ఎ గుడ్ మ్యాన్. సారీ, హీఈస్ బ్లైండ్. ఐఎమ్ బ్లైండ్. ఏంటిది మాకేంటిది అంట. ఆఫ్టర్ దిస్ బాబ్స్ గోస్ తాత రైట్ తాత ఎందుకు నన్ను చంపాలనుకున్నావురా ముసలనాయాల. కానీ ఇక్కడ చంపడానికి పంపించింది ఉంగరాలు జుట్టున్న బాబాయ్, అదే మన రావు రమేష్ బాబాయ్. సో మన బాబ్స్ కి కోపం వచ్చి కార్ ని లేపేస్తాడు. బికాస్ బాంబ్ మేక్స్ బ్లాస్ట్ అమ్మా. ఆఫ్టర్ దిస్ లడ్డు లాక్స్ ఉన్న పాపతో అంబ్రెల్లాలో రోడ్డు మీద ఐప్యాడ్ చూస్తూ న్యూస్ ఎంజాయ్ చేస్తున్న మమ్మీ మీద అటాక్ జరుగుతుంది. దాని తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటుంది. సో బాబ్స్ రీచెస్ ద హాస్పిటల్ వెరీ ఫాస్ట్ అనమాట. ఆఫ్టర్ 2 days ప్రెస్ మీట్ అనమాట. మనం ఆంటీ లేసేస్తుంది కల్లో నుంచి. ఆ రిపోర్టర్ ముందు వచ్చేసి, మేడం మీ బొగ్గ మీద మచ్చ ఉంది, అది దెబ్బనా లేకపోతే లవ్ బయట. ఇంకోసారి లవ్ బైట్ అంటే నీ లెగ్ ని కుక్క బయట చేపిస్తా. అండ్ నౌ బ్యాక్ టు ద పాస్ట్. డాడీ రమణాన్ని తెచ్చేసుకుందాం. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటలో ఏదో ఒక జాబ్ చేసుకుంటూ బతికేస్తాడు. నో ఆ అటాక్ అంతా నేనే చేసా. ఇన్ఫాక్ట్ ఆ రమణ కంట్లో పడింది నిప్పురవ్వ కాదు, నా బీడీ హ్యాష్. తాతగారు బాబ్ కి మమ్మీ మీద అటాక్ చేసింది తెలిసిపోద్ది. అది హరిదాస్ అని చెప్తాడు మనోడు తాతగాడు. ఆ విషయం చెప్పగానే బాబ్ గోస్ టు హరిదాస్ ప్లేస్. ఏ బ్రో వాట్సప్, లాంగ్ టైమ్ నౌ సీ. తెలుగు రాదరా నీకు గుండెనాయలా, ఎందుకు వచ్చావు? హరిదాస్ గాడి హెడ్ చాహియే మేరేకో. ట్రావిస్ హెడ్ తెలుసు. హూస్ దిస్ హరిదాస్? నటించకు, మూసుకొని తీసుకెళ్ళి, లేకపోతే నీ గుండె మీద శనగపిండేసి మరీ బజ్జీ వేసేస్తా గుండెనాయలా. హరిదాస్ దగ్గరికి బాబుని తీసుకెళ్తాడు. బాబు అందరిని ఇంకో రౌండ్ వేసుకుంటాడు. మీన్ వైల్ క్లాస్ లో బాంబు ఎవడో వేస్తే అందరూ బండోడిని చూసినట్టు గుండంగులకి కత్తి దిగుద్ది అనమాట ఎలాగోలాగా. అది కూడా హార్ట్ లో. అండ్ హియర్ ఇస్ ద ట్విస్ట్. అదేంటంటే మనోడే హరిదాస్ అంట. భయం వేసి వేరే వాడిని ఆయన ప్లేస్ లో కూర్చోబెట్టాడు గొడవలు వచ్చినప్పుడల్లా. సో మనోడు పెద్ద మనసుతో అతనికి బ్లడ్ ఇచ్చి కాపాడేస్తాడు. అండ్ అటాక్ చేసింది కూడా అతను కాదని తెలుస్తుంది. సో ఇక్కడ ఒక పాట వేసుకుంటారు మనోళ్ళు, ఐటమ్ సాంగ్. ఇక్కడ ఐటమ్ గర్ల్ ఎవరంటే లడ్డు లెక్స్ నవే పిల్ల. ఫైనల్లీ అటాక్ చేసిన మన తాత అని తెలిసిపోద్ది మన బాబ్ కి. అండ్ తాత గొంతు పట్టుకొని మరి చోక్ చేస్తాడు మనడు. ఆ ఇంకో మనవడు అసలు మాన్ కి పుట్టినోడే కాదని చెప్పి హీజ్ అడాప్టెడ్ అని చెప్పి స్టోరీ చెప్పేస్తాడు మన రావు రమేష్ బాబాయ్. మొత్తం రివీల్ చేస్తాడు. మొసలు నా బట్ట, నీ కూతురికి నాకు పెళ్లి అయిందని మాత్రమే నీకు తెలుసు, కానీ ఏది జరగలేదు అక్కడ. బాబు కోసం ఇన్నేళ్లు నాటకం ఆడింది అది నీ కూతురు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఫైనల్లీ బాబ్ అండ్ మమ్మీ కలిసిపోతారు. గుంటూరుకి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఏంట్రా ఆస్తిలో వాటా కావాలమ్మా. ఓకే సర్రా సొలం, ఆస్తి నాదే కారం. అండ్ ఎస్ డాడీ అండ్ మమ్మీ మీట్స్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ టైమ్. సో ఎండ్ ఆఫ్ ద కొడుకు దిద్దిన కాపురం. గుంటూరు కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీకోసం బ్లాక్లు స్ట్రైక్లు ఇవన్నీ పడుతున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైకులు కొట్టండి భయ్యా, స్టోరీలు పెట్టండి, ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి. వై నాట్ 100K దిస్ ఇయర్? మన మోటో వై నాట్ 100K. ఇప్పటి నుంచి 2025 కల్లా మనం 100K కొట్టాలి. అండ్ ఎస్ ఎండ్ ఆఫ్ ద వీడియో. దిస్ ఈస్ హర్ష సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ 3 Angry Boys. సీ యు గైస్ నెక్స్ట్ వీడియో. బాయ్. రే ఆ ఆసిడ్ తీసుకోరారా, బ్రేక్ ఇద్దాం, అదే కట్ చేద్దాం. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో